అందరూ ఇలా ప్లేట్లు పట్టుకొని నించుంటే ఏదో జైల్లో ఖైదీలో నించున్నట్టుంది కదా ఒక్కొక్కరు. ఫుడ్ కోసం పట్టుకొని నించుంటారు కదా ఇట్లాగా, నాకు కొంచెం కావాలని. సేమ్ అలానే ఉంది. ఇవాళ ఏంటి అంకుల్ ఫ్రిస్బీలు తీసుకొచ్చాడు? ఓ తినేసిన తర్వాత అందరూ ఇలా ఆడుకుంటామన్నా టెర్రస్ మీద. ఓ అవి చపాతీలా? ఓకే. ఈ ఈ సాంబార్లో చూసావా, ఆ ఉప్పు లేయర్ అలా పైన తేలుతుంది, కింద సాంబార్ ఉంది. అంకుల్ ఒకప్పుడు సైన్స్ స్టూడెంట్ అనుకుంటా, ఫెయిల్ అయ్యి నాకు పీజీ పెట్టుకున్నట్టున్నాడు. కరెక్ట్గా ఈ బట్టలు ఆరేసినప్పుడే వర్షం ఎలా పడుద్ది? మనం దీని మీద రీసెర్చ్ చేయాలి. మొన్న ఏదో సిక్లో పెట్టుకోవాలన్నావు కదా, ఈ కర్రీ ఉంది ఏదో తినేసి ఒక 4-5 టైమ్స్ వరకు డ్యామ్ గేట్ వచ్చేస్తుంది. ఒక 1 వీక్ వరకు సిక్లో పెట్టుకోవచ్చు. అవును, నీ రూమ్ రెంట్ ఎంత? 7,000. మరి నాకేంటి 8,000 తీసుకుంటున్నాడు? బాగా కమర్షియల్ ఫెలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తున్నట్టున్నాడు. అప్పులు ఎక్కువేమో. అదే వాటర్ పట్టుకోవాలి, వాటర్ ఫిల్టర్ అక్కడ ఉందా? మరి ఇదేంటి? ఓ ఇది రసమా? ఓకే, మై మిస్టేక్. నువ్వేంట్రా ఎప్పుడు జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటావు, ఈసారి పిజ్జాలో తింటున్నావు? డబ్బులు అయిపోయా? ఇంకా ఇవ్వు జొమాటోకి. నీ శాలరీ అకౌంట్ జొమాటోకి మార్పించలేకపోయా సరదాగా. అన్నీ అక్కడి నుంచి అక్కడికి ట్రాన్సాక్షన్స్ అయిపోతుంటాయి, ఓ పని అయిపోద్ది.